వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ స్పెషల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర 2011 సెప్టెంబర్ 13 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు ఈ సకల జనుల సమ్మె అనేది జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా చైతన్యం నిండిన ప్రజలందరి భాగస్వామ్యంతో 42 రోజుల పాటు సాగడం అనేది ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సకల జనుల సమ్మెను ప్రత్యేకంగా చెప్పవచ్చు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సకల జనుల సమ్మెను ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇది 42 రోజుల పాటు తెలంగాణ సకల జనుల సమ్మె అనేది జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్ని రోజుల పాటు సకల జనుల సమ్మె జరిగింది అని చెప్పేసి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 42 రోజుల పాటు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అలాగే సకల జనుల సమ్మె యొక్క డేటు, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని చెప్పేసి 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు జరిగింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ 2011 సెప్టెంబర్ 12న కరీంనగర్లో జనగర్జన సభను నిర్వహించింది. టిఆర్ఎస్ పార్టీ 2011 సెప్టెంబర్ 12న కరీంనగర్లో జనగర్జన సభను నిర్వహించింది. ఈ సభకు వివిధ రాజకీయ పక్షాలను, ఉద్యోగ సంఘాలను, తెలంగాణ రాజకీయ జేఏసీని ఆహ్వానించింది. ఈ జనగర్జన సభలో సకల జనుల సమ్మెను ప్రారంభిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13న ప్రారంభమై అక్టోబర్ 24 వరకు కొనసాగింది. ఈ 42 రోజుల సమ్మె విజయవంతం అవడంతో జేఏసీ పాత్ర కీలకమైంది. ఈ 42 రోజుల సమ్మె విజయవంతం అవడంలో జేఏసీ పాత్ర కీలకమైనది అని చెప్పేసి చెప్పచ్చు. సకల జనుల సమ్మెపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసింది ఎవరు అంటే వైజాగ్కు చెందిన పి వెంకటనారాయణ అనేట ఆయన వైజాగ్ సంబంధించిన వ్యక్తి. ఈ వైజాగ్కు సంబంధించిన వ్యక్తి సకల జనుల సమ్మెపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడం అనేది జరిగింది. పిల్ అంటారు దాన్ని. ఈ సకల జనుల సమ్మెలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం 2011 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాజ్ఘాట్లో మౌన దీక్షను చేపట్టాడు. 2011 అక్టోబర్ 2న ప్రొఫెసర్ కోదండరాం గాంధీ జయంతి సందర్భంగా రాజ్ఘాట్లో మౌన దీక్షను చేపట్టాడు. ఈ సమ్మెలో భాగంగా టీజేఏసీ 3 రోజుల పాటు 2011 అక్టోబరు 15, 16, 17 రైలు రోకోను కూడా నిర్వహించింది. 2011 అక్టోబర్ 15, 16, 17 టీజేఏసీ 3 రోజుల పాటు రైలు రోకో కూడా నిర్వహించింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం కూడా భాగస్వామ్యం అయింది. సకల జనుల సమ్మెలో ప్రజలను భాగస్వాములను చేయడానికి సెప్టెంబర్ 12న సన్నాహకంగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సకల జనుల సమ్మెలో ప్రజలను భాగస్వాములను చేయడానికి ఇంతకుముందే తెలుసుకున్నాం. సెప్టెంబర్ 12న సన్నాహకంగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 13 నుంచి
సకల జనుల సమ్మె ప్రారంభమవుతుందని కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ 13 నుంచి సకల జనుల సమ్మె ప్రారంభమవుతుందని కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ 12న రాత్రి 12 గంటలకు సమ్మె ప్రారంభమైంది. ఇందులో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విధులకు హాజరు కాని ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేందుకు జీవో నెంబర్ 177 జీవో నెంబర్ 177 అమలు చేయాలని పేర్కొన్నారు. జేఏసీలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీలు సమ్మెకు మద్దతు ఇచ్చాయి. వీరితో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ సంఘాలు సమ్మె సైరన్ మోగించడంతో పాటు దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, కవులు, కళాకారులు ఇలా యావత్ తెలంగాణ సమ్మెలో పాల్గొన్నది. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బడిపిల్లలు రోడ్డెక్కారు. ఉద్యోగులు విధులు, లాయర్లు కోర్టులు బహిష్కరించారు. సమ్మె 4వ రోజైన సెప్టెంబర్ 16న టీఎన్జీఓ అధ్యక్షుడు స్వామిగౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యపై తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయనను విడుదల చేశారు. నో వర్క్ నో పే అని ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం బెదిరించింది. నో వర్క్ నో పే. దీనికి బదులుగా టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి దేవి ప్రసాద్ స్పందిస్తూ, ఇప్పుడు సమ్మెలో ఉన్న మేమే పెండింగ్ ఫైలు క్లియర్ చేయాలి, అప్పుడు అదనపు జీతం ఇవ్వరు కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమ్మెలో ఆర్టీసీ భాగస్వామ్యం కావడంతో మరింత ఉధృతం అయింది. 2011 సెప్టెంబర్ 19న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి దిగారు. 2011 సెప్టెంబర్ 19న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి దిగారు. తెలంగాణ వైద్య ఆరోగ్య జేఏసీ సెప్టెంబర్ 21 నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్టు ప్రకటించింది. డీసీపీ అకున్ సబర్వాల్ నిజాం కాలేజీ విద్యార్థులను రెచ్చగొట్టి వారిని అకారణంగా చితకబాదారు. ఈ లాఠీ చార్జ్లో చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. డీసీపీ స్టీఫెన్ రవీంద్ర సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్న నాయకులను లక్ష్యంగా చేసుకొని వారిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశాడు. 2011 సెప్టెంబర్ 22న సకల జనుల సమ్మె 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సమ్మెకు మద్దతుగా ఖమ్మంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోరు గర్జన సభ జరిగింది. 2011 సెప్టెంబర్ 22న సకల జనుల సమ్మె 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సమ్మెకు మద్దతుగా న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోరు గర్జన సభ జరిగింది. తెలంగాణ ఉద్యమ వేడి కేంద్రానికి తెలపాలనే ఉద్దేశంతో రాజకీయ జేఏసీ సెప్టెంబర్ 24న రైలు రోకో కార్యక్రమాన్ని నిర్వహించింది. 2011 అక్టోబర్ 2న తెలంగాణ విషయంలో కేంద్రం నాంచుడు ధోరణిని నిరసిస్తూ రాజకీయ జేఏసీ భాగస్వామ్య పక్షాలు ఢిల్లీలోని రాజ్ఘాట్లో మౌన దీక్ష చేపట్టారు. ఇలా 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబరు 24 వరకు 42 రోజులు ఒక అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయే సమ్మె జరిగిందని చెప్పవచ్చు.
ఈ సమ్మె ద్వారా ప్రపంచానికి తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని తెలుపగలిగాం అని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. 2012 మార్చి 27న తెలంగాణ వ్యాప్తంగా 2012 మార్చి 27న తెలంగాణ వ్యాప్తంగా అమరులకు స్మృత్యర్థం ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది.